గీతా ఉపకులాల మధ్య చిచ్చు పెట్టేలా గత వైసీపీ ప్రభుత్వంలో చీకటి జీవో తెచ్చిందని, ఇప్పుడు అదే వైసీపీ వాళ్ళు శెట్టి బలిజలను ఓసీలో కలిపేస్తారని ఫేక్ ప్రచారం చేశారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం శెట్టి బలిజలకు న్యాయం జరిగేలా 1793 నంబర్తో నూతన జీవో తెచ్చిందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కులాల మధ్య చిచ్చు పెట్టడం వైసీపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు జిల్లా జగ్గిరెడ్డి శెట్టి బలిజలపై షేక్ ప్రచారం చేశారని మండిపడ్డారు. బీసీలకు రక్షణ చట్టం కోసం కూటమి ప్రభుత్వం న్యాయ సలహాలు తీసుకుంటోందని తెలిపారు. నేపాల్ బాధితులపై జగన్ కనీసం ఒక ప్రకటనైనా చేశారా అని మంత్రి నిలదీశారు. మానసిక పరిస్థితి సరిగ్గా లేని జగన్ ఎందులో దూకాలని ప్రశ్నించారు. ఏపీ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ గుడిపూడి సత్యబాబు, మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ, చింతపల్లి నాని తదితరులు పాల్గొన్నారు. ధర్నాలు మెమరాండం ఇవ్వటాలు చూస్తూ ఉన్నాం. వాళ్లే ఒక జీవో ఇచ్చి శెట్టిపల్లి చెప్పి నామకరణం మార్చేస్తున్నారు. బ్రాకెట్లో గౌడ అని ఎడుతున్నారు. గౌడ పక్కన బ్రాకెట్లు ఈడిగాని పెడుతున్నారు. కులాలను అవమానిస్తున్నారని, మా కులాలను అవమానిస్తున్నారని అనేక ఫేక్ రిప్రజెంటేషన్లు ఇచ్చి పెడదోవ పట్టి ఈ గవర్నమెంట్ మీద విషం చింపే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ తెలంగాణలో శెట్టిబలిజ క్యాస్ట్ని ఓసీలుగా చేర్చినప్పుడు మరి వీళ్ళెవరూ కూడా మాట్లాడలేదు. అయితే ఈ రోజున వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా శెట్టిబలిజలను ఓసీల్లో కలుపుతారని చెప్పి మరి మొన్న కోనసీమ అంబేద్కర్ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు మరి ఆయన ప్రెస్ ముందుకు వచ్చి శెట్టిబలిజల్ని ఓసీల్లో కలుపుతుంటే మీరేం చేస్తున్నారు మంత్రి గారిని అని ప్రశ్నించడం జరిగింది. ఇలాంటి ఫేక్ న్యూస్లు అన్నీ కూడా ప్రచారం చేస్తూ వాళ్లే జీవో ఇవ్వటం, వాళ్లే దాన్ని ముసుగులో పెట్టడం, వాళ్లే ఉద్యమాలు చేయటం, ఇవన్నీ మరి ఈ రోజు నిన్న మరి జీవో ఒకటి రిలీజ్ అయింది, రిలీజ్ చేయడం జరిగింది. దాని ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ క్యాస్ట్ అయితే పిలువబడతా ఉందో ఈ సెపరేట్ కార్పొరేషన్లో ఏ పేరు మీద ఇచ్చారో అదే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పేసి జీవో రిలీజ్ చేయడం జరిగింది. అయితే నేను చెప్పేది ఒకటే, ఈ ఫేక్ వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలని ఎవరు నమ్మవద్దు. వీళ్ళే జీవోలు సృష్టించడం 23న వాళ్ళు దాన్ని వెలుగులోకి రాకుండా చీకట్లో ఉంచడం, మళ్ళీ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఇలా మార్చడం ఏంటని వాళ్లే ధర్నాలు చేయటం హాస్యాస్పదంగా ఉంది.